చెప్పండి? నమ్మకము, విధేయత, ఓపిక. ట్రస్ట్, ఒబీడియన్స్, పేషెన్స్. ఈ 3 ఎవరిలో అయితే ఉంటాయో వారెప్పుడు కూడా దేని గురించి కూడా చింతపడనే పడరు. ఇంకా అన్ని చేయగలుగుతామా? కొన్ని చేయగలుగుతామా? కొందరు అనుకుంటారు, ఇంత అప్పు నేను ఎట్లా కట్టగలుగుతాను, నా దగ్గర రూపాయి లేదు కదా, నా బిడ్డ పెళ్లి ఎట్లా చేయగలుగుతాను, నేను గృహం కట్టుకోగలుగుతానా? ఏమండి, నేను చెప్తున్నాను కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 ఏముంది ఒకసారి చదవండి. నన్ను బలపరచు క్రీస్తు యేసునందు నేను సమస్తం, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్ మీ. మీరు చింతపడకుండా ఉండాలంటే ఒక సీక్రెట్ అండి. మీ యొక్క మెదడులో, మీ మనస్సులో, మీ దేహం అంతటిలో కూడా నింపుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని నింపుకోండి. మీరెప్పుడు కూడా నీరు కట్టి ఉబ్బుకుచుండు తోట వల్లే మనం ఉంటాం. కానీ మనం ఏం చేస్తాం? గంటలు 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 ఈ ఫోన్లు చూసి కళ్ళు పోగొట్టుకుంటాం. కానీ దివారాత్రం దేవుని వాక్యం ధ్యానించేవాడు ఎన్నడూ కూడా చింతపడడు.